వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. 20 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు శనివారం ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాలలో వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో 20 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ని సరెండర్ అవ్వాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ పోలీస్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు కోరు కన్నా ఊరు విన్న మన ఊరికి తిరిగి రండి అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. దీంట్లో మీకు తెలుసు, చాలా మంది ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చూసుకొని అట్రాక్ట్ అయ్యి ముందుకొచ్చి సరెండర్ అవుతున్నారు. జనవరి 2025 నుంచి కూడా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 52 మెంబర్స్ సరెండర్ అయ్యారు. దీంట్లో భాగంగానే ఈ రోజు కూడా సరెండర్ పాలసీకి అట్రాక్ట్ అయ్యి వైలెన్స్ ని నచ్చకుండా పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలని నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు 8 మెంబర్స్ సరెండర్ అవడం జరుగుతుంది. వారి వివరాలకి వెళ్తే మడకం అయిత, ఈయన డిబిసిఎం ర్యాంక్, తాము సన్ని పార్టీ మెంబర్, కోవాసి దేవి పార్టీ మెంబర్, ఓఎం దేవి పార్టీ మెంబర్, సోడి అయితే అలియా సంగీత పార్టీ మెంబర్, మడకం కోసి పార్టీ మెంబర్, ముచ్చకి బామన్ మిలిషియా మెంబర్, మడకం అయితే పార్టీ మెంబర్. వీళ్ళందరూ కూడా వారి సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఛత్తీస్గఢ్ లో చాలా అఫెన్సెస్ లో పాల్గొనడం జరిగింది. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ములుగు జిల్లాలో 2 DVCM ర్యాంక్ అండ్ 6 ACM, 11 పార్టీ మెంబర్స్ అండ్ వేరియస్ క్యాడర్స్ లో పనిచేస్తున్న మిగతా 33 మందిని కూడా సరెండర్ అవ్వడం జరిగింది. సో ఐ అపీల్ టు ఎవ్రీవన్, వివిధ క్యాడర్లో పనిచేస్తున్న సిపిఐ మావోయిస్ట్ సభ్యులకి అపీల్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ముందు, పోలీసుల ముందు సరెండర్ అవ్వండి. సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో ఉన్న ఫెసిలిటీస్ ని, బెనిఫిట్స్ ని యూజ్ చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీస్ తో జీవితం గడపాలని కోరుతున్నాను. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు DVCM ర్యాంక్ అయితే వాళ్ళకి 5 lakhs అండ్ ACM కి 4 lakhs అండ్ పార్టీ మెంబర్స్ కి 1 lakh రివార్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్లీ వీరందరికీ కూడా 25,000 ఇమీడియట్ అసిస్టెన్స్ గా ఇస్తున్నాము. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏముందో వారికి అందరికీ కూడా DD రూపంలో ఆఫ్టర్ సమ్ డేస్ వెరీ సూన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని 45 రోజులైనా కొనడం లేదని మహిళా రైతు ఆవేదన. మైబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొనుగోలు కేంద్రంలో సకాలంలో తూకం వేయకపోవడంతో అకాల వర్షం కురవడంతో తడిసి ముద్దైన ధాన్యం లంచం ఇవ్వడం లేదనే తన వడ్లు కొనడం లేదని ఆరోపిస్తున్న మహిళ. భర్త లేకపోయినా కష్టపడి పండించానని తనని ఆదుకోవాలని వేడుకుంటున్న మహిళ. పోసినట్టు పోసి పండించిన నేను ఎండాకాలం మొత్తం బాయిలో నీళ్ళు లేకుంటే, చెర్ల నీళ్ళు లేకుంటే దానికి ఐకేబీలో వచ్చి ఇప్పుడు నెల 15 రోజుల నుంచి నాకు అవస్థ పెడతారు. వీళ్ళు ఐకేబోళ్ళు ఏం చేస్తారో మీరు నాకు న్యాయం కావాలి. మాది లలితండ, గుగులోతు మల్లమ్మ. ఐకేబీలు ముంగు ముడుగు ఐకేబీలో వడ్లు పోసిన నేను 15 డబ్బాల వడ్లు నాది పోసింది. జల్లడ పట్టించిన అందరితోని కూలలోకి పెట్టి జల్లడ పట్టించి ఇక నేను కాంట పెట్టు అంటే ఇక చెప్పంగా కాంట పెట్టించినారు. ఫస్ట్ తారీఖు నాడు కాంట పెట్టించి ఇక వెనుకోవన్నది బస్తాలు మొత్తం వేస్తుంది.
ఏంది శోభ, ఏంది ఉమా, మరి నా ఒడ్లు ఎన్ని రోజులు ఉంటారో బిడ్డ మీరు? నేను ఒక లేడీస్ను, నాకు మొగ దగ్గర లేనిది నేను గింత ముంగుమడుగు లాల్టానా నుంచి నేను ముంగుమడుగుకు నేను నడిచి రావాలంటే ఎన్ని రోజులు రావాలా బిడ్డ? నేను దండం పెడతారా? నా బిడ్డలు ఉన్నారు, నేను ఒక ఆడదానికి ఇక ఆలోచన చేసి నా బస్తలు కాసు రారికి ఎప్పిరారా బిడ్డ అని అన్నా. ఇప్పుడు ఎప్పిస్తా, అప్పుడు ఎప్పిస్తా అని అన్నారు. అయితే ఇంతలే మా మరిది బాబురాకు నాకు ఆయన ఏం చేసిండు, నీ ఓట్లు నా ఓట్లు కలవవద్దా అని ఆయన వచ్చి బండ బూతులు నాకు ఇంటికాడ వచ్చి తిట్టిండు. కానరాని కూతులు చావాలని అనిపించింది. ఎస్ఐ దగ్గర పోయినా ఎస్ఐ ఏమన్నాడు, ఎందుకమ్మా నీవు చచ్చేది, నేను ఆయనకు పిలిపిస్తా, నేను న్యాయం చేస్తా, నీ ఒంటరి మహిళ నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు? ఎస్ఐ ఆయనకు నాతో గొడవ పెట్టుకున్నారని నా మరిదికి పిలిచిండు. పిలిచి ఎస్ఐ ఏంది ఒంటరి మహిళలకు ఇట్లా తిట్టేస్తాం, అంత అవసరమా నీకు? ఎందుకు తిట్టినావు? నీ ఓట్లు ఏదైనా అంటే ఆయికబులు చూసుకుంటారు. ఆమెకు ఇంటి మీద పోయి కొట్టేది తిట్టేది నీది ఎక్కడదని ఎస్ఐ ఆయన తప్పైందంట అమ్మ, తప్పని అన్నాడు. ఇక ఊకో అమ్మ, ఇంకోసారి నీ జోలికి అంటే ఆయన అనుకునే శిక్ష పెడతా కానీ ఊకో మల్లమ్మ, ఇక నీ ఒడ్లు నేను లారీకి పోమని దోలుతా, నేను దోలిస్తా, ఇక నీ పోమని ఇవాళ నుంచి 10-12 రోజులు అయింది. ఎస్ఐ చెప్పిండు. ఎస్ఐ చెప్పి ఏందమ్మా ఏందమ్మని అంటే ఇప్పుడు పెట్టిస్తా అప్పుడు పెట్టిస్తా అని వాళ్ళకు దగ్గర వండి 1000, 1500, 2000 లంచాలు ఎవరు ఇస్తారో వెనక వన్నోళ్ళకు భిక్య నాయకుడు మా రవి వాళ్ళు అందరిగా గులాబ్ సింగ్ ఇక రావుడు మా శంకరు వీళ్ళందరూ రావణగూడెం వాళ్ళు వీళ్ళందరూ నా వెనక వచ్చినారు. ఈ 3-4 టాండోళ్ళు వాళ్ళది అందరిది పోయింది. నాదే నేను లంచం ఇవ్వలేదా అని నాది ఈడ ఉన్నది. ఇగో నా ఒడ్లు 200 బస్తాలు తడిసింది. నేను ఒక ఆడదిని, నేను ఏం చేయాలో నాకు న్యాయం చేయరి. నా ఒడ్లు పరిస్థితి ఎట్లా? మరి నేను పురుగుల మందు తెచ్చి చావాలా బతకాలా చెప్పండి. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అడిమిల్లి పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అడిమిల్లి సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ నిర్వహించి ప్రధాన రహదారిపై ర్యాలీ, మానవహారం నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. అనంతరం విధులను శుభ్రం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తమ ఇళ్ల చుట్టూ పక్క వీధుల్లో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. స్వచ్ఛ స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరికీ చల్లటి మజ్జిగ ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడపాటి కేశవరావుతో పాటు సెక్రటరీ వి రాజేష్, సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్జీజీఎస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. చక్కగా రోజు చల్లని దాచుకుంటూ తిరిగి మరి అమ్మా నీకు నాకంటే ఫోటో ఎక్కువైంది. రండి గౌరవ సెక్రటరీ గారు మొత్తం అంతా నువ్వు కుంటుకొని పెట్టాలి.
జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలోని కొత్త కాలనీకి చెందిన బండిపల్లి కుమార్ సన్నాఫ్ సాయిల్కు చెందిన 12 ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి. 6 ట్రాక్టర్ల గడ్డివాము నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన రైతు. స్థానికుల సహాయంతో నీటి సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం. గుర్తు తెలియని ఆకతాయిలు చేసి ఉండొచ్చని స్థానికుల కథనం. సుమారు 70,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరిన రైతు స్థానికులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నేటి యువతకు రాబోయే తరానికి విష్ణువర్ధన్ రెడ్డి స్ఫూర్తిదాయకం. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఆర్థిక వనరులలో విష్ణువర్ధన్ రెడ్డి చేయూత అందిస్తున్నారు. విష్ణు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, ఎంపీపీలుగా చేసిన ఘనత ఆయనదేనని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఉల్చాల మద్దిలెట్టి తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా పరిషత్ ఎంపీపీ హాల్లో జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమానికి కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు మండలం, మండలం, గూడూరు మండలం ఎంపీటీసీలని సర్పంచ్ అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క ఉంది. ఈ మహానాడుని ఎందుకు ఏర్పాటు చేశారంటే మే 28వ తేదీన మన యొక్క పార్టీ అధినేత అయినటువంటి పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా 27, 28, 29 రోజుల్లో మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడుని నిర్వహిస్తారు. ఈసారి కడపలో నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను మనం బూత్ కమిటీలను అలాగే క్లస్టర్లను, యూనిట్ ఇన్ఛార్జీలని, ప్రతి ఒక్క మండల పార్టీ కమిటీలని, జిల్లా కమిటీలని అన్ని వేసుకుని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ఇంతమంది రావడం చాలా సంతోషం. దానికి ముఖ్య కారకులైనటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి మనం జిల్లా వ్యాప్తంగా అలాగే మన కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని రోడ్లు 85% అయిపోయినాయి. ఇంకా కొద్ది రోడ్లు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడానికి మన విష్ణురెడ్డి సార్ కూడా చాలా కృషి చేస్తున్నారు. తొందరగా పనులు అయిపోవాలని చెప్పేసి ఏ వర్కులైనా కానీ ఏదైనా కానీ మనం అందరం కలిసికట్టుగా ఉండి మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఉంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంకా మన యొక్క విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు గతంలో చాలా అభివృద్ధి చేశారు. మా మండలంలో అయితే కర్నూలు మండలంలో రాజా విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్న ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రోడ్లు అయితేనేమి, కాలువలు కానీ, అలాగే వాటర్ కానీ, తాగునీటి సమస్యలు కానీ ప్రతిదీ ఆయన దగ్గరుండి ఒక ఫోన్ కాల్తో కూడా ఆయన సమస్యలను పరిష్కరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాకు రాజవర్ధన్ రెడ్డి అన్న ఉండేవారు. ఆ సమస్యని ఆయనని మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఆయన లేని లోటు మనకి స్పష్టంగా కనబడుతుంది. కానీ మనకి ఒక ధైర్యం, ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారన్న ఒకే ఒక కాన్సెప్ట్ మనకు కూడా ఒక ధైర్యంగా మనం భావించుకుంటూ ముందుకెళ్తున్నాము. దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఈ ప్రతి ఒక్కటి మనల్ని ముందుండి నడిపించడం అంటే ఎంత ఆశమాసి కాదు. ఆయనకి ధన్యవాదాలు. అలాగే మనకి రామలింగారెడ్డి సార్ ఎలక్షన్ టైంలో చాలా 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 సహకరించారు. ఆయనకు కూడా, ఎందుకంటే
పార్టీలో కొన్ని అంతర్గత వ్యవహారాలు అవి ఉంటాయి, కానీ అన్నిటినీ చక్కబెట్టిన వ్యక్తి మన రామలింగారెడ్డి సారు. అలాగే మా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి సార్ కూడా ఇప్పటికి కూడా ఏదైనా కార్యక్రమాలున్నా ఆయన అటెండ్ అవుతుంటారు. ప్రతిదీ ఆ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. మీరు ఈ పని చేసుకోండి, ఆ పని చేసుకోండి, డెవలప్ కాండి అని చెప్పేసి వర్కులు చేసుకోండి అని చెప్పి కూడా నాకు విశ్వనాథరెడ్డి సార్ కూడా తెలియజేస్తుంటారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయమని తెలియజేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై హింద్. సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని జేఎన్ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు హర్కార వేణుగోపాలరావు, సింగరేణి సంస్థ సీఎండీ బలరాం, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పాల్గొని మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని యువతీ యువకులతో పాటు సింగరేణి వ్యాప్తంగా రామగుండం రీజియన్లో 3 ఏరియాలకు సంబంధించిన యువతీ యువకులు వేలాది మందిగా పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 100 కంపెనీలు ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం, ఇవాళ విద్య, వైద్యం, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నాం. ఇవాళ స్పష్టంగా మీరే చూస్తున్నారు. నేను సింగరేణి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా బలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పక్షాన, రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబం పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని పాలకులు ప్రతి ఒక్కరికి తెలుసు. అదే సిద్ధాంతంపైనే దేశ బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్లు ఆధారపడి ఉన్నాయి. ప్రతి ప్రభుత్వం మేము రైతు పక్షపాతి అని తమకు తాము చెప్పుకుంటాయి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ద్వారా దేశానికి సైన్యం ఎంత ముఖ్యమో దేశానికి అన్నదాత కూడా అంతే ముఖ్యమని మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా రైతుల ఆత్మహత్యలను రాజకీయ కోణంలో తీసుకొచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయి. ఇది అన్ని రాష్ట్రాలకు మరియు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. అయితే ఈరోజు అన్నదాత రోడ్డు ఎక్కిన వైనాన్ని చూస్తే ఎవరికైనా బాధ కలిగిస్తుంది. పాలకులు, అధికారులు దీనిపై దృష్టి పెట్టి రైతు సమస్యలను పరిష్కరించే దిశగా అడుగు వేస్తారని BR9 టీవీ ఆశిస్తూ ఈ వీడియోని మీ ముందుకు. రైతుల పరిస్థితి దారుణంగా మారింది. దళిత కుటుంబంపై జరిగిన అమానుష సంఘటన స్థలానికి వెళ్లి నిజ నిర్ధారణ తెలుసుకున్న డాక్టర్ వివేక్ టీం, DSFI నేతలు ఉద్దేశపూర్వకంగానే చిన్నగూడూరు ఎస్ఐ సమక్షంలో కొంతమంది దళిత కుటుంబ ప్రహారీ గోడను కూల్చివేత. దళిత కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ వివేక్ టీం మరియు DSFI నేతలు సివిల్ భూ తగాదాలు, డబ్బుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్లో పరిష్కరించడం కుదరదు, కోర్టులో చూసుకోవాలి అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బోర్డు పెట్టిన చట్టాన్ని ఉల్లంఘించి వివాదంలో జోక్యం చేసుకున్న చిన్నగూడూరు ఎస్ఐ. తక్షణమే ఇట్టి విషయంపై ఎస్ఐ సమగ్ర విచారణ ఉన్నత పోలీస్ అధికారులు విచారణ జరిపించి దళిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేని ఎడల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఓకే అన్న, 84లో భూమి కొన్నారా? దారి కొన్నారు. ఇక ఇది మొత్తం కలిపితేనే, దారితో కలిపితేనే మొత్తం దారి తీసి అమ్మదు. ఓకే, దారి కొన్నట్టు మీ దగ్గర అది ఉందా ఏమైనా కాగితం? ఇప్పుడు ఓకే, అంటే ల్యాండ్ పేపర్స్ పోయినాయి, అందుకే ఇప్పుడు ఇంత ఇబ్బంది పెడతాను.
ఓకే ఓకే అన్న ఈ రోడ్ ఎప్పుడు పడ్డది? సీసీ రోడ్ మీ ఇంటి ముందు? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.